హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పచ్చడి చూపిస్తున్నానండి. టమాటా పచ్చడి. ఒక వారం రోజులు 10 రోజులు నిల్వ ఉండే పచ్చడి చూపిస్తాను. దీనికోసం ఎర్రగా పండిన టమాటాలు అయితేనే ఈ పచ్చడికి టేస్ట్ వస్తుందండి. నేనైతే 1 కేజీ టమాటాలు తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. అది కాగాక కొంచెం పోపు దినుసులు వేసాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలండి. మూత పెట్టేసాక వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. తర్వాత కొంచెం పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేయాలండి. తర్వాత కేజీ కాబట్టి పచ్చడి అరగిద్ద ఉప్పు పడుతుంది, గిద్ద కారం పడుతుంది. మధ్యలో ఈ చింతపండు పసుపు వేసేటప్పుడు అరగిద్ద ఉప్పు వేసుకోవాలండి. ఇంకా వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఫస్ట్లో వేసిన ఆయిల్ అంతా సెపరేట్ అవ్వాలి. అప్పుడు దాకా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోయి అదొక స్మెల్ వస్తుంది. తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయితేనే మనకి ఈ పచ్చడి రెడీ అయినట్టు అర్థం అండి. లాస్ట్లో దింపేటప్పుడు కొంచెం ఎల్లిపాయ కారం అండి, చున్నులపాయ కారం వేయాలి. అది కూడా ముద్దగా కావాలి ఆ కారం, అప్పుడైతేనే టేస్ట్ వస్తుంది. ఎల్లిపాయలు మరిన్ని పడతాయి. అది వేసాక కొంచెం ఒక 5 minutes మగ్గనిచ్చాక సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను కొత్తగా పెట్టాను ఈ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పచ్చడి చూపిస్తున్నానండి. టమాటా పచ్చడి. ఒక వారం రోజులు 10 రోజులు నిల్వ ఉండే పచ్చడి చూపిస్తాను. దీనికోసం ఎర్రగా పండిన టమాటాలు అయితేనే ఈ పచ్చడికి టేస్ట్ వస్తుందండి. నేనైతే 1 కేజీ టమాటాలు తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ